సంతూర్ జుమ్మందినాదం కార్యక్రమాన్ని చూస్తున్న ఈటీవీ ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి మీ అందరికీ మరో ఆణిముత్యంతో ఈనాటి కార్యక్రమానికి స్వాగతం. అనగనగా ఒక సినిమా. ఆ సినిమాకి కథ, కథనం, దర్శకత్వం, సాంకేతిక బలం వీటన్నిటితో పాటు మరో ముఖ్యమైన బ్రహ్మాస్త్రం దాని సంగీతం. ఆ సంగీతానికి అధిపతి బ్రహ్మదేవుడి భార్య సరస్వతీదేవి. ఆ అమ్మకి ముద్దు బిడ్డలైనటువంటి ఎందరో గాయని గాయకులు, సంగీత దర్శకులు, గేయ రచయితలు కోటి మంది ఉన్నారు ఈ 75 ఏళ్ల సినీ సంగీత జగత్తులో. అందులో నుంచి, ఆ కోటి మందిలో నుంచి శ్రీ కోటి గారు ప్రఖ్యాతమైన వారు, ప్రముఖమైన సంగీత దర్శకులు. అనంత కోటి భావాలకు శతకోటి రాగాలను సమకూర్చగలిగినటువంటి సంగీత స్రష్ట శ్రీ కోటి గారు ఈనాటి మన సంతూర్ జుమ్మందినాద కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే పెద్ద మనసు చేసుకొని విచ్చేయటం మనందరికీ ఎంతో ఆనందంగానూ ఉంది, అలాగే గర్వంగానూ ఉన్నది అని చెబుతూ ఈనాటి ఈ కార్యక్రమానికి మన సంతూర్ జుమ్మందినాదానికి విచ్చేసిన శ్రీ కోటి గారిని సాదరంగా ఆహ్వానిద్దాం. అయితే వారు వచ్చేలోపు వారు చేసినటువంటి పాటల్లోని ఒక చిన్న కథ పాటలో ఉంది. మరి ఆ పాట పాడుతూ వారిని ఆహ్వానిస్తే చాలా బాగుంటుంది కదా. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయింది, చినుకే చిటపట పాటయింది, చిటపట పాటే తాకి నేల చిలకలు వాలే చెట్టయింది. రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి, రాగాల నువ్వై మోవాలి, అనురాగాల నువ్వై మోవాలి. తెలుగు సినిమా సంగీతంలో అప్పటి వరకు జరుగుతున్న తెలుగు పాటల్ని, అంటే అప్పటి వరకు ఒక ప్రభంజనం సృష్టిస్తూ ఉంటే చాలామంది ఆ ప్రభంజనాన్ని మలుపు తిప్పినటువంటి సంగీత దర్శకులు శ్రీ కోటి గారు. వారికి సంతూర్ జుమ్మందినాదం కార్యక్రమం సాదరంగా స్వాగతం పలుకుతుంది సార్. వెల్కమ్ టు యూ. ఈరోజు సంతూర్ జుమ్మందినాదం కార్యక్రమానికి ఒక గెస్ట్గా పిలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమానికి నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మా ఈటీవీ యాజమాన్యానికి, అలాగే సంతూర్ జుమ్మందినాదం కార్యక్రమానికి, మా సునీతమ్మకి, మా మ్యూజిషియన్స్కి అందరికీ నా కోటి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రేక్షక మహాశయులందరికీ మీ కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్, ఎన్నో అడగాలనుంది సార్. ఎక్కడి నుంచి మొదలెట్టాలన్నది చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను. అయితే సంగీత సమ్రాట్ సాలూరి రాజేశ్వరరావు గారి అబ్బాయి సాలూరి కోటేశ్వరరావు గారు, అలాగే దాదాపు 250 చిత్రాలకి సూపర్ డూపర్ హిట్ సంగీతాన్ని అందించినటువంటి రాజ్ కోటి కాంబినేషన్లో, అలాగే కోటి గారిగా 200 సినిమాలకి సూపర్ హిట్ మూవీస్కి సంగీత దర్శకత్వం వహించిన కోటి, మీ జీవితంలో 3 దశలు ఉన్నాయి. వీటి గురించి కొంచెం చెప్పండి సార్. ఈ 3 దశల్లోనూ మీ ఎక్స్పీరియన్సెస్. వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఈరోజు ఈ వేదికలో నా జీవితం ఎలాగ స్టార్ట్ అయింది అని మీ అందరితో షేర్ చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. రాజ్కోటిగా 1984లో మొదటి సినిమా ప్రళయ గర్జన అనే సినిమాతోటి మా కెరీర్ స్టార్ట్ అయింది. మమ్మల్ని మొట్టమొదటిసారిగా దీవించింది స్వామినాథన్ గారని సౌండ్ ఇంజనీరిస్ట్, ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. వాళ్ళ దీవెనలతోటి మా మొట్టమొదటి రికార్డింగ్ జరిగింది. ఆ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు నేను రాజు అయితే చాలా టెన్షన్ అయిపోయాం. ఎందుకంటే మా కెరీర్, మేము ఒక మ్యూజిషియన్స్గా ఒక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారి దగ్గర శిష్యరికం చేస్తూ ఎంతో బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మేము స్ప్లిట్ అయ్యి బయటకు వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ అవుతుంటే నెక్స్ట్ మా కెరీర్ ఏంటి అన్న టైంలో మాకు చాలా ఎంకరేజ్ చేసింది బాలు గారు, అలాగే వేటూరు సుందరామూర్తి గారు. అందరూ మాకు వాళ్ళ బిడ్డల్లాగా మమ్మల్ని చూసుకొని ఈరోజు మా చిత్ర పరిశ్రమ అంతా ఒక సాలూరు రాజేశ్వరరావు తనయుడిగా, నేను ఒక టీవీ రాజు గారి అబ్బాయిగా మా రాజుని
ఇద్దరిని ఎంతో చక్కగా ఆదరించి, మేము ఆ రోజుల్లో మా రికార్డింగ్ జరుగుతుందంటే అదర్ మ్యూజిషియన్స్ వచ్చి ఆ కారిడార్స్లో వచ్చి మా మ్యూజిక్ వినేవాళ్ళు. ఒక ఇళయరాజా గారి దగ్గర వాయిస్తున్న మ్యూజిషియన్స్ కానీ, ఒక విశ్వనాథన్ గారి రికార్డింగ్ అప్పుడు రేర్గా జరిగేది. ఆ మ్యూజిషియన్స్ అంతా పక్కన వచ్చి వినేవాళ్ళు మా సౌండింగ్ ఆఫ్ మ్యూజిక్. ఎందుకంటే ఆ రోజుల్లో మొత్తం చెన్నైలో ఉంది ఇండస్ట్రీ. అప్పట్లో వెస్టర్న్ మ్యూజిక్ చేయాలి, ఆ కలర్ చేయాలంటే ఒక ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళకి సపోర్ట్ తోటే ఉండేది టోటల్ ఇండస్ట్రీ. అటువంటిది మాకు ఎవరు సపోర్ట్ లేకుండా నేను రాజు ఇద్దరు కంపోజ్ చేసి ఆ మ్యూజిక్ వాళ్ళు వాయిస్తూ ఉంటే చాలా ఆ సౌండింగ్ కొత్తగా మేము ట్రై చేసాం, కొత్త సౌండ్ని. ఆ రోజు ఎలక్ట్రానిక్స్ తోటి సింథసైజర్స్ అన్ని కొత్తగా వచ్చిన రోజుల్లో వాటిని బాగా రీసెర్చ్ చేసి, యంగ్ ఏజ్ కాబట్టి బాగా ఇన్వాల్వ్ అయ్యి వాటితోటి ఎలక్ట్రానిక్స్తో కూడా మేము చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసాం. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని వేల పాటలు అని చెప్పాలి సూపర్ హిట్ సాంగ్స్. అందులో జివ్వుమని కొండగాలి అంటే అఖిలాంధ్ర ప్రేక్షకులు, ఆంధ్రదేశంలోనే కాదు తెలుగువారు ప్రపంచంలో ఎక్కడుంటే అక్కడ చెవి కోసుకోవాల్సిందే ఆ పాట అంటే. ఒక్కసారి ఆ పాట అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్లను పాడతాను, సింగర్లకు పాడలేను. ఏమైనా తప్పులు ఉంటే దయచేసి లైట్. ఓ ఎస్. జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది, వెచ్చని కోరిక రగిలిందిలే, నీవే నా ప్రేయసివే, నీకేలే అందుకో ప్రేమ గీతం. కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది, తీయని కానుక దొరికిందిలే, నీవే నా ప్రేమవులే, నీకేలే అందుకో ప్రేమ గీతం. జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది. పొంపుల్లో సొంపుల్లో అందముంది, కసి ఊపుల్లో చూపుల్లో పందెముంది, పొంపుల్లో సొంపుల్లో అందముంది, కసి ఊపుల్లో చూపుల్లో పందెముంది, కాశ్మీర కొండల్లో అందాలకే కొత్త అందాలు ఇచ్చావో, కాశ్మీర వాగుల్లో పరుగులకి కొత్త అడుగుల్ని నేర్పావు, నేనే నిన్ను కోరి చేరి వాలి పోవాలి, కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది, వెచ్చని కోరిక రగిలిందిలే, నీవే నా ప్రేయసివే, నీకేలే అందుకో ప్రేమ గీతం. కస్సుమని పిల్లగాలి ఎంత అద్భుతమైన కాంపోజిషన్స్, ఎంత మంచి పాట. ఇంకొన్ని తరాలు కూడా ఈ పాట పాడుకుంటూనే ఉంటాయి అనడంలో సందేహం లేదు. దీని వెనకాల చిన్న పిట్ట కథ ఏమైనా ఉందా సార్? ప్రతి పాట వెనకాల ఉండదు పెట్ట కదా. కానీ అప్పట్లో బ్రేక్ డాన్స్ యుగం అనమాట. టోటల్గా చిరంజీవి గారికి అంత బ్రేక్ డాన్సులు, ఫాస్ట్ మ్యూజిక్ చేయాలి. లంకేశ్వరుడు సినిమాకి వచ్చేసరికి దాసనారాయణరావు గారు డైరెక్షను,
వడ్డే రమేష్ గారు ప్రొడ్యూసర్. మాకు అంటే లేదా మంచి మెలడీ సాంగ్ కావాలి, కాశ్మీర్లో షూట్ చేస్తాం ఈ సాంగ్, మెలడీ సాంగ్ అంటే మాకు భయం వేసి చిరంజీవి గారి మీద మెలడీ మళ్ళీ అంత బ్రేక్ డాన్స్లు కదా, లేదు మీరు ధైర్యంగా చెయ్యండి, ఒక మంచి మెలడీ కావాలి, మంచి బీట్ తోటి కావాలి. అప్పుడు ఫస్ట్ చేసిన ట్యూన్ ఇది. ఫస్ట్ ట్యూన్ వినగానే ఫస్ట్ నారాయణరావు గారు చాలా బాగుంది అనేసి అప్రిషియేట్ చేశారు ఆయన. అంటే అప్పట్లో చాలా పెద్ద డైరెక్టర్, మేము చాలా అప్పుడే వస్తున్న కొత్త కుర్రకొంకలు అనమాట. అంటే ఎన్నో సూపర్ హిట్స్ చేశారు ఆయన. ఆ టైంలో మాకు వడ్డే రమేష్ గారు కూడా చాలా బాగుంది, మీరు ధైర్యంగా చేయండి, మెలడీస్ డెఫినెట్గా నిలబడతాయి పాటలు అని చెప్పి మాకు ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చి, మాకు అంటే గువ్వా గోరింక తర్వాత అంత మంచి మెలడీ సాంగ్ అయింది మళ్ళీ మాకు జువ్వుమని కొండగాలి. ఈ సాంగ్ కాశ్మీర్ అనేసరికి నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏం చేశానంటే బాగా రిచ్గా విత్ వైలెన్స్ హెవీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి వెంటనే బీట్ స్టార్ట్ చేసి పల్లవి స్టార్ట్ చేస్తాను. నారాయణ గారు అంటే అప్పట్లో రికార్డింగ్ ఎలా జరిగేదంటే డైరెక్టర్స్ అంతా వచ్చేవారు, రికార్డింగ్ మొత్తం సాంగ్ వినిపించేవాడు, ఒక్కొక్క బీజిఎం వినిపించి తర్వాత ఒక ఫుల్ మానిటర్ చూసి తర్వాత టేకులు చేసేవాడు. అప్పుడు నారాయణ గారు అంటే పిలిచి కొట్టి ఇక్కడ అంటే ఫుల్గా అలా వెళ్ళిపోతాను, ఒకసారి ఆపి పల్లవిని ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్తో అనిపించు, ఒక ఫ్లూట్ కానీ గిటార్ కానీ దేనితో అనిపించు, వైలెన్తో పాటు. ఐడియా బాగుందండి, నేను ఇమీడియట్గా గిటార్తో ఇచ్చేస్తాను. మా గిటారిస్ట్, మా పర్మనెంట్ గిటారిస్ట్ అయిన ఐవన్ అని వండర్ఫుల్ మ్యూజిషియన్. యాక్చువల్గా అది మీరే ప్లే చేశారు అనుకున్నాను సార్. ఆల్మోస్ట్ అంటే నేను ప్లే చేసి చూపించాను తనకి ఎక్స్ప్రెషన్, అంటే వెస్టర్న్ గిటారిస్ట్ కదా, చెప్పేసరికి తాను వెంటనే గిటార్ అప్పటికప్పుడు మార్చి బ్యాక్గ్రౌండ్ మార్చి గిటార్ చేసిన తర్వాత సాంగ్ మంచి అంటే సాంగ్కి ఒక రికగ్నైజింగ్ రౌండ్. ఫస్ట్ పల్లవి ముందు సేమ్ పల్లవి ట్యూన్ని ఇన్స్ట్రుమెంట్లో వాంచడం అనేది ఒక ఫ్రెష్నెస్ని ఇచ్చింది. అది ఆ ఐడియా ఇచ్చింది దాసనారాయణరావు గారు. అందువల్ల ఇది ఒక టీం లాగా మేమంతా ఆ రోజుల్లో అదే చెప్తున్నాం కదా, ఇది ఒక టోటల్ ఎవరు గొప్ప కాదు, ఇక్కడ ప్రతి పాటకి మా కంపోజిషన్ మ్యూజిషియన్స్ దగ్గర నుండి ఆల్ మ్యూజిషియన్స్ అందరూ కష్టపడి చేస్తూ ఉంటాం. ఇంకా ఆ రోజుల్లో మీరు చూడాలి మా ఆర్కెస్ట్రా ఎలా ఉండేది, ఒక రోజుకు ఒక పెళ్లి జరుగుతున్నట్టు ఉంటుంది, ఒక సందడి, ఫుల్ ఆర్కెస్ట్రా, ద హ్యూజ్ థియేటర్స్, ఒక 10 మంది కోరస్లు, ఇటు ఒక 30 మంది రిథమ్ సెక్షన్స్, వైలెన్స్, ఇవన్నీ చూస్తుంటే పొద్దున్న ఎలాగానే మాకు పెళ్లిలాగా ఉంటుంది వాతావరణం. ఇప్పుడు లేదు ఆ వాతావరణం, ఎందుకంటే అన్ని చిన్న చిన్న రూమ్స్లో కంప్యూటర్స్ అన్ని వచ్చేసరికి చిన్న చిన్న వాటిలో అయిపోయింది. మనుషులు కూడా చూసుకునే భాగ్యం కూడా కలగట్లేదు. అవును సార్, మన పక్కన ఎవరు పాడతారో తెలీదు, పడుతుంది ఏ లైన్ ఎక్కడ మిక్స్ అవుతుంది, మీ వాయిస్ని ఎలా ప్రాసెస్ చేస్తారు మీకు తెలియదు, అది మీరే పాడారు లేదా వేరెవరినో పాడారు డౌట్లు కూడా వస్తుంది. అంటే ఆ కొత్తదనానికి అంతు లేకుండా పోతుంది టెక్నాలజీ వల్ల. కోర్స్ బట్ ఈ సాంగ్ ఆ రోజుల్లో మాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఖచ్చితంగా సార్, మీరు మీ మనసు మీ కళ్ళల్లో కనిపిస్తుంది. డెఫినెట్లీ ఎంత టచింగ్గా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు లేకపోతే మేము షేర్ చేసుకోలేం ఈ విషయాలు. ఎంత పేపర్లో చెప్పినా ఎన్ని చెప్పినా, బట్ ఇలా డైరెక్ట్గా చెప్పుకోవటం అంటే అందరితో కోట్లాది ప్రేక్షకులతో మాట్లాడుతున్నట్టుంది. ఈరోజు లోపల ఉన్నది బయట చెప్పేసి ఒక ఆనందం అంతే. ఈ సిచ్యువేషన్లో ఈ టైంలో అడగాల్సిన ప్రశ్న అవునో కాదో నాకు తెలీదు. ఎన్ని విభేదాలున్నా కాంబినేషన్ మొట్టమొదట్లోనే విడిపోయిన వ్యక్తుల్ని మనం చాలామందిని చూసాం. కానీ 100 సినిమాలు చేసి రాజ్ గారు మీరు విడిపోవడానికి గల కారణం ఏంటి సార్? అంటే కారణం అంటూ ఏమి లేదు దానికి. అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ టాలెంట్స్తో ఇండివిజువల్గా నిలబడుతున్న ఉద్దేశంతో ఫ్రెండ్లీగానే మేము ఇద్దరు స్ప్లిట్ అని కాదు, అది ఇప్పటికీ స్ప్లిట్ అనుకోండి, నేను రాజు కూడా అనుకోడు అలాగా, ఎప్పుడు కలుసుకుంటూ మాట్లాడుకుంటూ అంతా ఉంటుంది, బట్ హెల్తీగా ఉంటుంది అది. కానీ ఒక మంచి టీం, ఒక బ్యానర్ మిస్ అయిందని ఒక ఫీలింగ్ టోటలీ అందరికీ, చాలామంది మ్యూజిక్ లవర్స్ కానీ అందరు ఫ్యాన్స్కి, అందరు హీరోల ఫ్యాన్స్కి ఒక తీరని లోటు ఉంది. బట్ అదంతా అయిపోయింది. అది ఎవరికోళ్ళు ఇండివిజువల్గా చేసుకున్నాం అనేసి మేము ఫ్రెండ్లీగానే మేము స్ప్లిట్ అయిపోయాం. సార్, రిలేషన్షిప్ ఎప్పుడు హెల్తీగా ఉంటేనే ప్రొఫెషన్లో కూడా అది నిలదొక్కగలుగుతాం. హ్యాపీ. చాలామంది చాలా రకాల డౌట్స్కి మీరు ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టారు సార్. గోవింద సినిమా ముఖ్యంగా అందులో అందమా అందుమా అందనంటే అందమా ఈ పాట లిరిక్స్ అంటే ట్యూన్ ఎంత పాపులరో ఆ వెనకాల వచ్చేటటువంటి మ్యూజిక్ కూడా అంతే పాపులర్. సహజంగా కొన్ని పాటలు ముఖ్యంగా చెప్పుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ అందమా అందమా, జివ్వుమని కొండగాలిలో ఆ బీట అలవోకగా ఎలా అయితే నోట్లో అలా పలుకుతుందో తెలియకుండా అనేస్తాం, అది అనకపోతే నెక్స్ట్ లైన్ గుర్తురాదు. అలాగే అందమా అందమా కూడా అంతే అద్భుతమైన పాట సార్. విత్ యువర్ పర్మిషన్ ఆ పాట పాడదాం. ఓ yes, definitely. అందమా అందుమా
అందనంటే అందమా చిత్రమా చేరుమా చీరనంటే న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పర్వసాలు పంచవమ్మ పాల సంద్రమ అందమా అందుమా అందనంటే అందమా చిత్రమా చేరుమా చీరనంటే న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పర్వశాలు పంచవమ్మ పాల సంద్రమ ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ అందమా అందుమా అందనంటే అందమా ఆకలుండదే దాహముండదే ఆకతాయి కోరిక కొరుక్కు తింటదే ఆగనంటదే దాగనంటదే ఆకు చాటు వేడుక కిర్రిక్కమంటదే మన్నె పూలు విన్న పాలు విన్నానమ్మి చిటిక నీళ్ళు ఇచ్చి ఏలుకుంటానమ్మి రాసి పెట్టి ఉంది కనుక నిన్నే నమ్మి పూసులన్నీ పూసకొచ్చి ఇస్తా సుమ్మి ఆలనా పాలనా చూడగా చేరనా చెంత అందమా అందుమా అందనంటే అందమా చిత్రమా చేరుమా చీరనంటే న్యాయమా ఆపబుద్ధి కాదు సార్ ఈ పాట మా రామ్ గోపాల్ వర్మ అయిన డైరెక్షన్ దీనికి కొన్ని వందల సార్లు నాతో గిటార్లో వాయింపించి నా చేతులన్నీ అంటే 100 సార్లు వాయించమనేవాడు, అంత ఫేవరెట్ తనకి. అంటే ఈ ప్లేస్ మటుకు తను ఏంటంటే ఒక సింఫనీ లాగా ఒక ఆర్కెస్ట్రా హెవీ సెల్లోస్ అని యాడ్ చేస్తే ఆ ప్లేస్లో బాగుంటుంది కోటి ఇలా చేద్దాం అలా చేద్దాం ఒక డిస్కస్ చేసి, అంటే తను ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు మ్యూజిక్లో. అంటే తను విజువల్స్ ప్లాన్ చేసుకుంటాడు కదా, దానికోసం ఇలా ఉంటే బాగుంటుంది కోటి అలా బాగుంటుంది ఒక టీం లాగా అందరూ కలిసి చేసుకునే. ఈ సాంగ్ కూడా యాక్చువల్లీ నేను ట్యూన్ చేసిన మటుకు ముఠా మేస్త్రి సినిమాకి చిరంజీవి గారి కోసం చేసిన పాట ఇది. అక్కడ రిజెక్ట్ అయిపోయింది సాంగ్, అంటే మరీ స్లో అయిపోతుంది అనేసి ముఠా మేస్త్రిలో చిరంజీవి గారు అయితే నేను ఈ పాటని పాడితే ఎలా ఉంటుంది సార్, పిల్లల్ని అలా ఒళ్ళేసుకొని అందమా అందుమా ఇలా ఉంటుంది, ఎందుకే ఇటువంటి పాటలు చేస్తాను ట్యూన్ లాగా చేస్తాను చిరంజీవి గారు చెప్తే, సరే ఈ ట్యూన్ కరెక్ట్గా నాకు ఇప్పుడు స్టాక్లో పెడతాం కొన్ని. తర్వాత ఈ పాట రికార్డింగ్ కూడా మణి శర్మ గారు కీబోర్డ్ ప్లే దానికి మా గోవింద ఫుల్గా తనే వర్క్ చేశాడు. తను కూడా చాలా ఫుల్ ఎఫర్ట్స్ తోటి అని మేము ఒక టీమ్ లాగా వర్క్ చేసేవాళ్ళం. ఆ ట్యూన్ బాగా తనకి బాగా ఇన్స్పైర్ అయ్యి తను ఫీడింగ్ చేసి, అంటే మేము ఇచ్చిన నోట్స్ ఫీడ్ చేశాక ఎంతైనా వాళ్ళ యొక్క ఇది కూడా కావాలి కదా ఇన్వాల్వ్మెంట్, అలా తను కూడా ఇన్వాల్వ్ చేసి మంచి అవుట్పుట్ ఇచ్చాడు మణి కూడా ఈ సాంగ్కి. ఇక్కడితో కట్ చేయటం అనేది నా ఉద్దేశం కాదు. మరో మంచి పాటలోకి వెళ్లే లోపు సంతూర్ జుమ్మంది నాదం కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సంతూర్ జుమ్మంది నాదం. సార్, ఎన్నో క్లాసిక్స్ ఇష్టపడే నేను మాస్ మసాలా సినిమాలు ఒకటో రెండో ఇష్టపడడం జరిగింది నా లైఫ్లో, నా చిన్న లైఫ్లో. అందులో హలో బ్రదర్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే నాకు తెలీదు, బట్ ఆ సినిమా అంటే నాలాగే అందరికీ చాలా ఇష్టం. అండ్ ఈవీవి గారు మీ కాంబినేషన్లో వచ్చినటువంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందా సార్? ఆ సినిమా కంటే ముందు నుండే మా కాంబినేషన్ హిట్స్.
హలో బ్రదర్ బాగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. బ్రాండ్ అనమాట. హలో బ్రదర్ అంటే మ్యూజిక్ కానీ సినిమా కానీ. ఈ సాంగ్ యాక్చువల్లీ మేము గోవిందా గోవిందా కోసం చేసిన పాట ఇది. రామ్ గోపాల్ వర్మ ఈ సాంగ్ రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే టూ మెలడీ నా స్టైల్కి బాగోదు ఇది, తను కొంచెం మోడర్న్ స్టైల్ కదా అనేసరికి ఈ ట్యూన్ అలా వేగ్గా ఉండిపోయింది. అప్పుడు అశ్విని దత్ గారు మన నాగార్జున గారికి చెప్పి, బాబు ఈ సాంగ్ సెన్సేషనల్ హిట్ అవుద్ది, నువ్వు ఎలాగైనా పెట్టుకొని చెప్పి హలో బ్రదర్లో ఫోర్స్ చేసి ఈవి సత్యానంతో ఫోర్స్ చేయించి పెట్టించాం ఈ సాంగ్. ఈ సాంగ్లో ముఖ్యంగా ఏంటంటే నేను ట్యూన్ మామూలు కంపోజ్ చేశాను, నేను రాజు ట్యూన్ వినిపించిన తర్వాత నాగార్జున గారు ఒక సీడీ అప్పుడే ఒక లేటెస్ట్ ఆల్బమ్ ఒకటి రిలీజ్ అయింది, డీప్ ఫారెస్ట్ అని ఒక ఆల్బమ్. అంటే ఇప్పుడు ప్రపంచంలో మళ్ళీ అటువంటి ఆల్బమ్ మళ్ళీ ఇంతవరకు రాలేదు, మోస్ట్ ఎగ్జైటింగ్ ఆల్బమ్ అనమాట. అటువంటి ఆల్బమ్ వినిపించి దాంట్లో ఒక సాంగ్లో ఇలా ఉంటుంది, దీన్ని ఏదైనా మనం చేయగలమా కోటి గారు అది నాగార్జున గారు చెప్పేసరికి, లేదంటే ఒకసారి విందాం బాబు. ఒకసారి వింటే ఆల్మోస్ట్ ఆల్ మన సాంగ్ దగ్గర అనిపించింది ఆ కోరస్ బిట్. దాన్ని శాంపుల్ చేసి 3 కీబోర్డ్ ప్లేయర్స్ ఆ రోజు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఒకరితో అన్ని చేసేవచ్చు, ఈవెన్ మొత్తం కంప్యూటర్ 3 మంది కీబోర్డ్ ప్లేయర్స్ దాన్ని ముగ్గురికి ఇచ్చి ఒక్కొక్కటి నొక్కాలన్నమాట. ఒకటి నొక్కితే హే 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 నోట్ వస్తుంది, ఇంకోటి హే హే హే. చరణాల్లో వేరియేషన్ ఉంటుంది. ఒక 4 bars 8 bars కట్లాగా దాన్ని 3 రకాలుగా శాంపుల్ చేసి ఒక స్క్రాచ్ రికార్డింగ్లా చేసాం. నాగార్జున గారు ఏమన్నారంటే, లేదు ఈ సాంగ్ మీరు ఫస్ట్ స్క్రాచ్ చేసి వినిపించండి, ఎలా వస్తుంది విందాం. అది స్క్రాచ్ రికార్డింగ్ చేసినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యారన్నమాట. తర్వాత ఈ సాంగ్ కూడా నాకు మణి శర్మ సపోర్ట్ ఫుల్గా ఉంది. ఈ సాంగ్ కూడా మణి శర్మ గారు ఫీడింగ్ చేశారు ఆ రోజు గోవిందపాణి స్టూడియోలో, మా బాలు గారి స్టూడియోలో రికార్డ్ చేసి వింటూ ఉంటే అప్పుడే అర్థమైపోయాను అందరికీ ఈ పాట సెన్సేషనల్ హిట్ అవుతుంది. అది నాకు ఈ రోజులో నేను చేసిన కొద్ది పాటల్లో ఒక మంచి పాటగా నాకు గుర్తున్న పాట ప్రియరాగం, నాకు నచ్చిన పాట అనమాట. ఎక్కడికి వెళ్ళినా నేను ఈ పాట కూడా పాడుతుంటాను, ఎవరు అడుగుతుంటాను సార్ హలో బదులు ప్రియరాగాల పాట. సో మీకు ఇష్టమైన పాట, మా అందరికీ ఇష్టమైన పాట ఒకసారి. ఓ డెఫినెట్. రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి తకతిమి తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసుల తాపం. రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ. అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నేనుంటే, పదాలలో నేనుంటా, దేకువ పూచిన తొలి తొలి గీతిక ప్రియ ప్రియ నీవైతే శృతిలయ నేనుంటా, కలకాలం కౌగిలై నేనే చేరుకోని, కనురెప్పల నీడలో కలై ఒదిగిపోనా, ఓ ప్రియా దరి చేరితే దాచుకోనా, తొలి ప్రేమని దోచుకోనా.
గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం తాగాలి తకతిమి తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం ఓ, వాట్ అ సాంగ్ సార్. అంటే ఈ పాటకి ఇంత రికగ్నైజేషన్ రావడానికి కారణం కూడా ఆ సెట్స్ కొరియోగ్రఫీ రాజు మాస్టర్ గారు చేశారు. కొరియోగ్రఫీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇప్పటికి గుర్తుంటుంది మనకి. వాటర్ ఫాల్స్ లాగా వెనకాల బ్యాక్గ్రౌండ్ వస్తూ దాంట్లో హే 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 కోరస్ వచ్చినప్పుడు బ్యాక్ వెనక్కి వెళ్ళడం చాలా కొత్తగా అనిపించింది పిక్చరేషన్ కూడా. కొన్ని పాటలు అంటే ఒక సినిమా కోసం చేసిన పాట మరో సినిమాలో వాడటం, అంటే ఆ పర్టికులర్ చిత్రానికి చేసినప్పుడు మాత్రం రిజెక్ట్ అవ్వటం, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా వచ్చాయి మీరు మ్యూజిక్ చేస్తున్నంత కాలం. మరి అలాంటప్పుడు ఒక పర్టికులర్ చిత్రం కోసం చేసిన పాట ఆ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ లైక్ దర్శకుడికి కానీ ప్రొడ్యూసర్కి కానీ హీరోకి కానీ నచ్చలేదు అన్న నిజాన్ని మీరు ఎలా జీర్ణించుకునేవారు? అదే పాట వేరే సినిమాలో ఇస్తే సూపర్ హిట్లు అవుతున్నాయి. మరి అప్పటికప్పుడు మీరు ఎలా మేనేజ్ చేసేవారు అండ్ అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? అంటే మేము ఎమికబుల్గా ఉండేవాడిని. అంటే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని నేను చేసిందే ట్యూను, నేను ఒకటే ట్యూన్ ఇస్తాను, ఈ ట్యూన్నే మీరు పెట్టుకోవాలి అనే ఒక అట్మాస్ఫియర్ ఉండేది కాదు నా దగ్గర. చాలా ఎమికబుల్. ఇప్పుడు ట్యూన్ వినిపించగానే నచ్చలేదా అందరినీ చూస్తాను, ప్రొడ్యూసర్, డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ వాళ్ళకి ఏమాత్రం ఒక్కరికి కూడా సాటిస్ఫాక్షన్ లేదంటే వాళ్ళు చేంజ్ ద ట్యూన్, ఎంటైర్ ట్యూన్ మార్చేస్తాను. ఇక్కడ నేను ఒక్కని జడ్జి కాదు. అంటే వాళ్ళకి ఆ సినిమా మీద ఆ సిచ్యువేషన్ మీద ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి కొంతమంది డైరెక్టర్స్ ట్యూన్ వినగానే నా మీద నమ్మకంతో ఒకటి జస్ట్ డెఫినెట్గా బాగుంటుంది, ప్రజెంటేషన్ అంతా బాగుంటుంది అని అనుకొని వదిలేసిన వాళ్ళు కొంత డైరెక్టర్స్ ఉంటారు. కొంతమంది మటుకు నెంబర్ ఆఫ్ ట్యూన్స్ చేయిస్తారు. దానికి ఒక జడ్జిమెంట్ లేకపోవటం వల్ల ఏంటంటే మనం ఎంత ఆ సాంగ్ ఒక ట్యూన్ పుట్టిన తర్వాత ఆ సాంగ్ ప్రజెంటేషన్ అన్నది మాకొక్కరికే తెలుస్తుంది. అది మేము చెప్పలేం కదా, నోట్తో చెప్పి వినిపించేది కాదు. టోటల్ ఆర్కెస్ట్రా అన్ని ఫీడ్ చేసి దాన్ని ఒక కలర్ లాగా రూపంలా దిద్ది దాన్ని ట్యూన్ మొత్తం రికార్డ్ చేసి వినిపిస్తున్నా కానీ అర్థమయ్యేది కాదు. అప్పటికి నేను నా కంపోజింగ్ బ్యాచ్ ఏమైందంటే ఒక కీబోర్డ్ ప్లేయర్, ఒక ప్యాడ్స్, తబలా, గిటార్ నేను వాయిస్తూ ఇంతమంది పెట్టి పాడి వినిపిస్తాను అనమాట. ఒక ఫుల్ ఐడియా రావడం కోసం ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వినేటప్పుడు వాళ్ళకి ఒక సాంగ్ ఫీల్ ఇలా ఉంటుంది కదా. అలాగా నాకు ఆల్మోస్ట్ ఆ విషయంలో నేను చాలా సక్సెస్ అయ్యాను. అలా వినిపించిన పాటలు ప్రతి పాట ట్యూన్స్ ఓకే అయ్యేవి. డైరెక్ట్ అంటే మార్నింగ్ 7 o'clock నుండి నేను స్టూడియోలో ఉంటాను ట్యూన్స్ చేసుకుంటూ. 9 o'clock నుండి కంపోజింగ్స్ ఇస్తాను. ఒక 9 to 9:30 ఒక కంపెనీ, 9:30 తర్వాత ఒక డైరెక్టర్. ఈ డైరెక్ట్గా వినిపించిన ట్యూను ఇతను నచ్చలేదు అనుకో, నెక్స్ట్ బ్యాచ్ ఇంకో ట్యూన్ వాళ్ళకి వినిపిస్తుంది, అక్కడ ఓకే అయిపోతుంది. ఇక్కడ కానీ అక్కడ ఏది వేస్ట్ అయ్యేది కాదు. అంటే ఒక పెట్టెలు వేసి పెట్టు స్టాక్ ట్యూన్స్ అన్ని అలా వచ్చే డైరెక్టర్స్కి అందరికి ఇలాగా నా అదృష్టం కొద్దీ ఎన్నో పాటలు ఇలా బయటికి వచ్చినాయి. ఇలాగా సూపర్ హిట్ అయినాయి కూడా సాంగ్స్. సంతూర్ జుమ్మందినాథం కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సంతూర్ జుమ్మందినాథం. సార్, చిరంజీవి గారి కెరీర్ అండ్ మీరు మ్యూజిక్ డైరెక్టర్స్గా రాజ్కోటిగా ఎదుగుతున్న టైంలోనే బూమ్ ఇద్దరికి ఒకేసారి స్టార్ట్ అయింది. మీ పాటలతో ఆయన డాన్స్, సినిమాలన్నీ ఆ టైంలో వచ్చిన సినిమాలు ప్రపంచనాన్ని సృష్టించాయి. ఆ తర్వాత మీ కెరీర్లో అప్ అండ్ డౌన్స్ కానీ, అంటే సైమల్టేనియస్గా చాలామందితో కంపేర్ చేస్తే అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మీ జీవితంలో కూడా. తర్వాత పడి లేచిన కెరటానికి ఎక్కువ ఉంటుంది కదా సార్. ఆ టైంలో వచ్చినటువంటి సినిమా నాకు తెలిసి హిట్లర్ సినిమాలో నడక కలిసిన నవరాత్రి కానీ ఇంకా మిగతా పాటలు చూసుకుంటే మళ్ళీ ఇంకొకసారి సెన్సేషన్ని క్రియేట్ అయ్యేలాగా చేసాయి. మీ జీవితంలోని ఆటుపోట్లని అంటే అప్ అండ్ డౌన్స్ అన్నింటిని చూసిన మీరు లైఫ్లో ఎవరికన్నా లైఫ్ గురించి చెప్పండి అని అంటే ఒక ముక్కలో ఏం చెప్తారు సార్? మనం ఎంత కష్టపడుతున్నాం, ఎంత చేస్తున్నాం కాదు, ఆ కష్టం ఒక ఫలితాన్ని మనం ఎన్ని రోజులు నిలబెట్టుకుంటాం. కష్టపడి పేరు వచ్చినంత మాత్రాన మనం గ్రేట్ అనుకోకూడదు.
మనం ఎంత కష్టపడితే అంత ప్రతిరోజు మనం నేర్చుకోవాలి. సామాన్య కుటుంబం నుండి వచ్చి ఒక సాలూరి రాజేశ్వరరావు గారు ద లెజెండ్ కంపోజర్, గ్రేట్ కంపోజర్. ఆయన పాటలు విని నేను రాలేదు మ్యూజిక్. ఆయన పాటలు ఎప్పుడు విన్నానంటే, నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ మొత్తం అన్నీ నేను అచీవ్ చేసిన తర్వాత, అంటే అచీవ్ ఇన్ సెన్స్ ఒక రేంజ్కి వచ్చిన తర్వాత అప్పుడు విన్నా నాన్నగారి పాటలు. అమ్మా, నాన్నగారు ఇంత ట్రెజర్ నా దగ్గర పెట్టుకొని ఎందుకు నేను వదిలేసానా, ఇంత ట్రెజర్ని పెట్టుకొని నేను ఎందుకు యూజ్ చేయలేదు అని ఒక ఫీలింగ్ కలిగింది నాకు. కానీ అప్పుడు ట్రెండ్స్ మారిపోయింది టోటల్గా. నాన్నగారు మ్యూజిక్ అయిన తర్వాత కేవి మాధవన్ గారు రావటం, అక్కడ నుండి ఒక ఫోక్ టింజ్ తోటి తెలుగు పాటను ఒక ఆత్రేయ గారు కేవి మాధవన్ గారు కాంబినేషన్ వచ్చేసరికి ఒక లైటర్ అయింది. అంతకుముందు కొంచెం మోర్ మ్యూజికల్గా ఉండేది, కొంచెం డైల్యూట్ చేశారు ఇద్దరు వచ్చి. ఆ తర్వాత మా గురుగారు చక్రవర్తి గారు వచ్చేసరికి దాన్ని రిథమిక్ చేశారు. ఎప్పుడైతే కేవి మాధవన్ గారు చేసిన వేటగాడు అడవి రాముడు సినిమా, దాంట్లో ఆరేసుకోబోయి పారేసుకున్న అన్న పాట, ఆ ట్రెండ్ని పట్టుకుని మా గురుగారు చక్రవర్తి గారు దాదాపు 22 ఏళ్ళు వేలేశారు. ఆ పాట ఇప్పటికీ చక్రవర్తి గారు చేశారంటారు, అసలు కేవి మాధవన్ గారిని తెలియదు. అలాగా చక్రవర్తి గారు చేసిన లాస్ట్ అంటే బ్రేక్ డ్యాన్స్ వచ్చేసరికి ఆయన చేసిన సినిమా పసివాడు ప్రాణం సినిమాలో ఒక సాంగ్ చేశారు. ఆ పాట రాజ్కోటి చేశారంటారు ఇప్పుడు జనాలు. అది ఒక బ్రాండ్ పడిపోయింది. ఎప్పుడైతే ఎముడుగు మొగుడు మేము చేసిన తర్వాత పసివాడు ప్రాణం కూడా రాజ్కోటి మ్యూజిక్ అంటారు ఇప్పటికి. అలాగా అదొక ట్రెండ్స్ చేంజ్ అయ్యే టైంకి వాటర్ చేంజ్ అంటారే, ఆ చేంజింగ్ కరెక్ట్గా వాళ్ళు రావటం పట్టడం, అది టైం. అది మా కరెక్ట్గా మా గురుగారు ఎండింగ్లో మేము వచ్చాం, మా ఎరా స్టార్ట్ అయింది. రాజ్కోటి ఎరా దాదాపు 10 years ఇద్దరు కలిసి చేశాం. ఆడియో రేంజ్ తెచ్చింది రాజ్కోటి. ఫస్ట్ టైం రాజ్కోటి క్యాసెట్ అంటే అంత ఆడియో సేల్ అయ్యేది. ఆ రోజుల్లో సి రికార్డ్స్ అని చాలా రికార్డ్ కంపెనీస్ ఉండేది. వాళ్ళందరూ చాలా రేట్లు అప్పట్లో కొనేవాళ్ళు మా ఆడియోని. మేము అవన్నీ పట్టించుకునేవాళ్ళం కాదు. ఎంతసేపు మా మ్యూజిక్, నెక్స్ట్ ఏంటి హిట్, నెక్స్ట్ వాట్స్ నెక్స్ట్ అని వెళ్ళిపోయాడు నేను రాజు. మాట్లాడుతున్నంతసేపు పాట గురించి గుర్తు రావట్లేదు, పాడుతున్నంతసేపు ఏం మాట్లాడాలనేది గుర్తు రావట్లేదు. ఇది కోటి గారితో సాగుతున్నటువంటి పాట మాట మంతి కార్యక్రమం. సరే, మనం ఒక పాట పాడుకొని చాలాసేపు అయింది సార్. ఇందాక ఎలాగో హిట్లర్ టాపిక్ వచ్చింది కాబట్టి హబీబీ హబీబీ అబీబీ చాలా సూపర్ హిట్ సాంగ్ అది. సో ఒక్కసారి ఆ పాట అందరి కోసం. మొగుడని అంటే స్త్రీ మొదలు పెడితే 1 2 3 ఒంపు సొంపుల ఎంగోత్రి కాలు జారకి కంగోత్రి అబిబి 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 అబిబి. అందమైన మాట అట్టు సోకులమ్మ సొంత పొట్టు చెప్పు మన్న రవ్వలడ్డు లేని జట్టు ఎప్పుకున్న బుగ్గరెట్టు లేతగున్న నీటి బొట్టు ఎప్పుడెప్పుడెప్పుడంటూ నిప్పు రాజుకుంటుంటే పలక బలపం లబ్బు 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 మంటూ ప్రేమ దిద్దుకుంటుంటే ఎప్పుడెప్పుడెప్పుడంటూ నిప్పు రాజుకుంటుంటే పలక బలపం లబ్బు 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 మంటూ ప్రేమ దిద్దుకుంటుంటే తనువే పలికే కసి కవ్వాలి నరమే ఒలి
తెరలే తెరిచి పద తెనాలి పదవే పొదకే పసి మరాలి అబీబీ 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 నడక కలిసిన నవరాత్రి సిక్కుపడితే శివరాత్రి పంపు సంపుల ఎంగోత్రి కాలు జారక గంగోత్రి అబీబీ 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 దిస్ ఈస్ ద రియల్ ఫన్. లవ్లీ నంబర్, Fantastic, రిథమిక్ గా ఉంటుంది. ఫెంటాస్టిక్ సార్. ప్రోగ్రామ్స్ పాడుతుంటే మా వాంచే మ్యూజిషియన్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ సార్ ఈ సాంగ్. అండ్ సమ్ టైమ్స్ ఇటువంటి పాటలు పాడుతున్నప్పుడు అంటే స్టేజ్ మీద డాన్స్ చేసే అలవాటు లేని నా లాంటి దానికి కూడా డాన్స్ చేయడం అని కాదు, జనరల్ గా కాలు ఇలా 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 అంటూనే ఉంటుందంటే వాట్ ఎ ఫెంటాస్టిక్ నెంబర్. ఇది నేను చేసిన సాంగ్స్ లో కాస్ట్లీయెస్ట్ సాంగ్ అనమాట. టోటలీ ఆ రోజులు ఆర్కెస్ట్రా బిల్లు ఎక్కువైపోయింది. ముఖ్యంగా ఎడిటర్ మోహన్ గారు దీనికి ప్రొడ్యూసర్ అనమాట, హిట్లర్కి. చిరంజీవి గారు, నేను చేసిన లాస్ట్ ఫిలిం, మళ్ళీ తర్వాత చిరంజీవి గారు కాంబినేషన్ మాది రాలేదు. మంచి మ్యూజికల్గా ఒక న్యూ ట్రెండ్. మళ్ళీ చిరంజీవి గారికి ఆయన సినిమా అంటేనే మాకు చాలా టెన్షను. ప్రతి సినిమాకి ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉంటుంది కదా, ఆడియో కానీ పాటలు బాగా ఉండాలని. అందువల్ల చాలా కష్టపడి చేసిన పాట. అంటే అది మాకు చిరంజీవి గారి సినిమా అంటేనే ఒక భయం వేసేది. టోటల్గా మ్యూజికల్ హిట్ చేయాలి, కంపల్సరీ హిట్ చేయాలి, ప్రతి పాట బాగుండాలి. హిట్ అవ్వాలంటే ఎలాగ హిట్ అంటే తెలుసా మాకు? ఏ సినిమా హిట్ అవుతుంది, ఏ పాట హిట్ అవుతుందో మాకు తెలుసా? తెలియదు. కానీ కొన్ని ఆడియన్స్ పల్స్ని పట్టుకొని ఈ పాట డెఫినెట్గా హిట్ అవుతుంది అని డెఫినెట్గా చేసిన పాట ఇది. హిట్ అయింది సాంగ్. హిట్ మామూలు హిట్ కాదు సార్, సెన్సేషనల్ హిట్ అయింది. సెన్సేషనల్ హిట్ అయింది. దానికి కూడా అది మా గురుగారు లిరిక్స్ కానీ అంత ఫస్ట్ పల్లవి చూడండి, నడక కలిసిన నవర, ఇది ట్యూన్ నేను పాడింది. ఆ లిరిక్ వచ్చేసరికి ఎంత వాల్యూ వచ్చిన పాటకి చూడండి. అది గురుగారు మా వేటూరు గారు ఇచ్చిన అన్నీ కలిస్తేనే సార్, అన్నీ కలిస్తేనే ఒక పాట. సంతూర్ జుమ్మంది నాదం కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. జుమ్మంది నాదం. వెల్కమ్ బ్యాక్ టు సంతూర్ జుమ్మంది నాదం. సార్, ఎవర్ గ్రీన్ సాంగ్ స్వాతిలో ముత్యమంతా. ఆ పాట తలుచుకుంటేనే, ఆ బీట్ తలుచుకుంటేనే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఇంకా పాడితే ఎంత బాగుంటుందో. యాక్చువల్లీ ఆ బీట్ ఇన్స్పిరేషన్ తోటి హలో బ్రదర్లో ప్రియరాగాలు కూడా, ప్రియరాగాల కన్నా ముందు చేసిన సాంగ్ ఇది స్వాతిలో ముత్యం. ఈ బీట్తో కావాలని పర్టికులర్ నాగార్జున గారు అడిగారు అనమాట ప్రియరాగాల సాంగ్కి, ఆ హే హేతో పాటు ఈ బీట్. అందువల్ల సెకండ్ టైం చేసిన సాంగ్, ఆ బీట్తో చేసిన సెకండ్ సాంగ్ అనమాట ఇది హలో బ్రదర్ సాంగ్. దిస్ ఇస్ ద ఫస్ట్ సాంగ్ ఆ బీట్తో. ఆ క్రెడిట్ ఉంది ఈ పాటకి. లెట్స్ సింగ్ దట్ సాంగ్ సార్ ప్లీజ్. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవానా, సందెలో చీకటంత సిక్కులా అంటుకుంది లోన లోన. హల్లో మల్లో అందాలెన్నో యాలో యాల. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవానా, సందెలో చీకటంత సిక్కులా అంటుకుంది లోన లోన. తాకిడి పెదవుల మీగల తరుగులు కరిగే వేళ, వీణకి ఉరుములు ఊర్వశి మెరుపులు కలిసేనమ్మా.
తరువులు రైకకు బిగువులు పెరిగే వేళ శ్రావణ సరిగమ యవ్వన గుమ గుమ లయనీదమ్మా వాన వాన వల్లప్ప పాటేస్తేనే తప్ప సిగ్గు ఎక్కు చిన్నప్ప కాదయ్యో నీ గొప్ప నీలో మేఘం నాలో దాహం యాలో యారా స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవానా సందెలో చీకటంత సిక్కులా అంటుకుంది లోన హల్లో మల్లో అందాలెన్నో యారో యారా దా చూసారా 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 మనం అంతా ఆపేసాం. మన శ్రీనివాస్ గారు మాత్రం ఆ ఆ theme పిట్ bit. కంటిన్యూ చేస్తున్నారు. Theme bit, సో float. దాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దట్ థీమ్. ఎవ్వరికి ఎక్కడాను ఈ పాట మొదలెట్టిన తర్వాత ఆపబుద్ధి కాదు, అంత గొప్ప పాట. మీ దగ్గర పనిచేసి ఈరోజు ప్రముఖ సంగీత దర్శకులు చాలా మంది ఉన్నారు మీ దగ్గర పనిచేసిన వాళ్ళు. మీ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అఫ్ కోర్స్ డెఫినెట్గా వాళ్ళ లైఫ్లోనూ కెరీర్స్లోనూ డిఫరెన్స్ వస్తుంది. అండ్ అప్పటికి ఇప్పటికి మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది సార్? స్టిల్ గోయింగ్. అంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ నేను చూసినా గురుగారు ఇప్పుడు రెహమాన్ అలా కట్టాడు, మా హ్యారిస్ జయరాజ్ అలా అంటాడు, మణి ఎప్పుడు అన్న అని చెప్పాడు. ఎప్పుడు వాళ్ళంతా మంచి స్టేజ్కి వెళ్ళారు. ఈరోజు టెక్నాలజీకి ఎలాగ స్టార్ట్ అయింది, మ్యూజిక్ని అంత ధైర్యంగా చేయొచ్చు అంటే ఇన్ని బీట్స్ హోల్ సాంగ్ని మేము కంప్యూటర్తో ఫీడ్ చేసేవాళ్ళం అప్పట్లో. రిథమ్ ప్యాటర్న్స్ అండ్ ద కీబోర్డ్స్, ఈ క్లిక్ ట్రాక్ హెడ్ఫోన్స్లో వెళ్తూ ఆర్కెస్ట్రా అంతా ఆ క్లిక్ ట్రాక్ వింటూ వాంచలం. అది చాలా కష్టమైన పని. మేము ఎలా చేసాం మాకే ఒక మిరకల్లా ఉంది నాకు అనే రాజుకి. అన్ని సాంగులు మా టీం వాళ్ళకి ఏం వర్క్ చేసేవాళ్ళు అసలు. ఒక రిథమ్ బాక్స్ ప్రోగ్రామింగ్, నేనైతే రిథమ్ దగ్గర కూర్చొని పిండేసేవాళ్ళని పట్టుకొని వాళ్ళని. రకరకాల టోన్స్ అంటే లేయర్ చేయటం, ఒక దాని మీద ఒక 10 ఇన్స్ట్రుమెంట్ లేయర్ చేసాక మనకి పంచ్ రాదు. అప్పట్లో 3 ట్రాక్ రికార్డింగ్ ఉండేది. ఆ హెవీనెస్ కావాలంటే అంత మేము లేయర్స్ చేసేవాళ్ళు. వాళ్ళు నా మ్యూజిషియన్ సపోర్ట్ టోటల్లీ, మా శివమణి అండ్ రాజా వీళ్ళందరూ అంటే కీబోర్డ్స్లో మణి, ఇలా రెహమాన్ గారు, యాజ్ జయరాజ్ గారు, ఇంకా చాలామంది, రిథమ్ బాక్స్ జాన్ అని ఒక ఆయన, వీళ్ళందరూ మాకు ఒక రైట్ హ్యాండ్స్ లాగా. వాళ్ళందరూ హెల్ప్ చేయబట్టి ఈరోజు మేము అనుకున్న అవుట్పుట్ని రాబట్టుకోగలిగాం. మా మెలడీతో పాటు మా రికార్డింగ్ అన్నీ ఒక టీం లాగా వర్క్ చేస్తూ ఉంది. సో మీ కాంబినేషన్లో అంటే ఎవరైతే మీరు సంగీత దర్శకత్వం వహిస్తుంటే కీబోర్డ్ ప్లే చేసినా లేకపోతే రిథమ్ బాక్స్ ప్లే చేసినా, సో మీ దగ్గర పని చేస్తే చాలు జీవితంలో గొప్పవాళ్ళు అయిపోతారు అని అది ప్రూవ్ చేశారు. ఏంటంటే మా గురుగారు చక్రవర్తి గారి దగ్గర అందరూ మేమంతా శిష్యర్కం వచ్చి, నేను, రాజు, కృష్ణ చక్ర, తర్వాత వందే మొత్త శ్రీనివాస్ గారు, తర్వాత మనో గారు, కీరవాణి గారు, వీళ్ళందరూ మా గురుగారి దగ్గర పనిచేసి అందరూ వచ్చాం. అది ఆయన బ్లెస్సింగ్స్ వల్ల మేము అందరూ వచ్చాం. తర్వాత నాకు కలిగింది ఒక ఇదేంటంటే నా దగ్గర వర్క్ చేసిన అందరూ ప్రతి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. ఈరోజు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. మొన్న ఆస్కార్ వచ్చినప్పుడు కూడా రెహమాన్కి నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను. దాన్ని విపరీతంగా అందరూ రకరకాలుగా చెప్పేసి ఏంటి అంత ఎగ్జైట్ అవ్వాలని. నో దట్ ఈస్ ఎ గ్రేట్ హానర్. అది ఎందుకంటే మా డ్రీమ్స్ అవన్నీ. అంత కష్టపడి మేము వచ్చాం. ఒక స్టీవెన్ స్పీల్బర్గ్ అటువంటి వాడు ముందు తను పర్ఫామ్ చేస్తుంటే నాకు అసలు తన తల్లి గురించి మాట్లాడడం ఆ రోజు ఇప్పటికి నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను. ఎస్ సార్, ఆ సందర్భంగా నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, సరదాగా అడుగుతాను. ప్లీజ్ కమ్ ఆన్. ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు అందరూ అంటే రెహమాన్ గారికి ఆస్కార్ అవార్డు రావటం ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో, రెహమాన్కి మీరు 1,000,000 ముద్దులు అందించడం కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేసింది మీ స్టేట్మెంట్. తనకి చెప్పాను అది, నీకు ఆస్కార్ వచ్చి నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు లాస్ ఏంజల్స్లో ఇక్కడ మొత్తం ఛానల్స్ అంతా నా దగ్గరకు వచ్చేసి నేను రెహమాన్ అనుకుని ఫుల్గా నాకు ఆ రోజంతా నాకు అసలు నిద్రలేదు. అసలు కంటిన్యూస్ ఇంటర్వ్యూస్ అన్నమాట. రెహమాన్ గారికి నాకు 1,000,000 ముద్దులు అనే స్టేట్మెంట్ కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో 1,000,000 మంది అభిమానాన్ని మీరు ఒక్కరే రిప్రజెంట్ చేసేసారు. చాలా ఆనందం వచ్చింది. ఎందుకంటే అటువంటి స్టేజ్కి అందరూ రావాలని నా దగ్గర పనిచేసాను. నా డ్రీమ్స్ అది. ఇవన్నీ అంత ఆ స్టేజ్కి వెళ్ళాలి మనం. ఇప్పటికీ కష్టపడుతూనే ఉంటాను నేను. అంటే ఒకటే, త్యాగరాజ స్వామి ఒక రాముడు అనే దేవుణ్ణి తలుచుకొని కీర్తన చేశాడు. ఒక అన్నమయ్య వెంకటేశ్వర స్వామి దేవుడి కోసం ఒక కీర్తన చేశాడు.
మేము అలా కాదు, మా ప్రేక్షకులని దేవుళ్ళ కోసం మేము చేసుకున్న ప్రతి పాట ఒక కీర్తనలు వాళ్ళకి. మా ప్రేక్షకులు మేము అందించిన ఏ కీర్తనలు, మా మ్యూజిషియన్స్ అందరూ, మా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ అంతే. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగుండే తత్వం శ్రీకోటి గారిది. వీరిని చూసి ఎన్నో నేర్చుకుంటున్నాము, మరెన్నో టెక్నికాలిటీస్ తెలుసుకుంటున్నాము. ప్రస్తుతం మ్యూజిక్ ఎలా ఉన్నదో తెలుసుకుంటున్నాము. పరిశ్రమ ఏంటి, మనుషులేంటి, విలువలేంటి, పాటలేంటి, మాటలేంటి. సంతూర్ జుమ్మందినాదం కార్యక్రమం 2వ భాగంలో, అంటే కోటి గారితో మరో ఎపిసోడ్లో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాము. బోలెడన్ని మాట, మంతి, పాట, వాట్ నాట్, బోలెడన్ని కబుర్లు చెప్పుకుందాం. అప్పటి వరకు చూస్తున్న ప్రేక్షకులందరికీ సంతూర్ జుమ్మందినాదం కార్యక్రమం తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, ఈనాటి ఈ ఎపిసోడ్ని ఇక్కడికి ముగించాలి అన్న నాకు అసలు నిజంగా నచ్చలేదు సార్. కాకపోతే నెక్స్ట్ వీక్ మరిన్ని కబుర్లతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. శ్రీకోటి గారితో సంతూర్ జుమ్మందినాదం కార్యక్రమం ఈ ఎపిసోడ్ కంటిన్యూషన్లో. అప్పటి వరకు సెలవు, నమస్కారం.